వనపర్తి జిల్లా గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను మరో జీవన్ రెడ్డిని చేయొద్దు అంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. డబ్బులకు ఆశపడి అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో పాత కొత్త నేతలతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు 23 జిల్లాలు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరూ పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇవాళ ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తాము. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్న వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన, 8 సార్లు పోటీ చేసిన, ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతా ఉంటాం. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఏదైతే రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో నిన్న ఒక కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి అయితే 2023 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అంటే టికెట్ నాకే వస్తుందన్న ఆశతో ఉన్నది. దాని ప్రకారం అయితే మేఘారెడ్డికి టికెట్ ఇవ్వంటూ అక్కడ మేఘారెడ్డి గెలిపించుకోవడానికి కూడా క్రియాశీలకులు కూడా పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వనపర్తి జిల్లాలో చూసుకున్నట్టయితే మేఘారెడ్డి అలాగే రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు అయితే చిన్నారెడ్డి ఉన్నాడో పచ్చగడ్డి వేసే మధ్యలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా మేఘారెడ్డి అలాగే చిన్నారెడ్డికి సంబంధించిన ఎంపీ టికెట్ల విషయంలో కూడా అన్యాయం జరిగిందంటూ కూడా చిన్నారెడ్డి మేఘారెడ్డి కూడా సర్పంచ్ గెలిపించే స్థానాలను కూడా ఓడగొట్టారని చెప్పి వాళ్ళ ఆరోపణలు కూడా పలు సందర్భాల్లో కూడా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా నిన్న అయితే గోపాల్పేట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ లో కూడా ఆయన బహిరంగనే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రణాళిక అయితే ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, నా రక్తం కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నన్ను అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే ఖచ్చితంగా మరో జీవన్ రెడ్డి అని చెప్పి ఆయన
మాట్లాడిన విధానం కూడా బహిరంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో అయితే మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే చిన్నారెడ్డి పైన కూడా చేసే వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఆ విమర్శలు కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మంత్రి శాఖ కూడా పనిచేసినట్టు చిన్నారెడ్డి కూడా దాదాపు 23 రాష్ట్రాలకు తిరిగిన వ్యక్తిని. నాకు ఏ పార్టీ ఈ పార్టీలో ఎలాంటి ఏంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించింది అని విధానాన్ని కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో అయితే మేఘారెడ్డి అలాగే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఇరు వర్గాలకు సంబంధించిన మాటల విధంగా అలాగే ఆ మేఘారెడ్డికి సంబంధించిన వర్గీయులు అలాగే చిన్నారెడ్డికి సంబంధించిన వర్గీయుల విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే వాళ్ళు అనుసరణ ఉన్నటువంటి విషయంలో కూడా పలుసార్లు సందర్భంలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం అలాగే మేఘారెడ్డి ఎమ్మెల్యే కావడానికి కూడా ప్రయత్నం చేసిన పలు సందర్భాల్లో చిన్నారెడ్డి చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా ఎంపీటీ సర్పంచ్ అయితే సర్పంచ్ ఎలక్షన్ల విషయాల్లో కూడా మేఘారెడ్డికి సంబంధించిన వర్గాలను ఓడగొట్టినని ఆయన పలు సందర్భంలో మీడియా సమావేశంలో మాట్లాడడం ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ప్రణాళిక సంఘం అయితే చిన్నారెడ్డికి ఇచ్చారో ఆయన నాకు ఏ హోదా ఇచ్చినా సరే పనిచేశాను. నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, నా రక్తం కాంగ్రెస్ పార్టీ. నేను పలు సందర్భాల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీకే సేవలు అందిస్తున్నా. కానీ ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీకి వనపర్తి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు వెనుక తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ రామకొండ.